ప్రభునామానికి మహిమ కలుగుగాక. మనం రక్షకుడు ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు యూట్యూబ్ ద్వారా వర్తమానం అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు వింటున్న మీ అందరూ కూడా ప్రభునామాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రవచించుడు నిర్లక్ష్యం చేయకూడి అనే వాక్య భాగాన్ని బట్టి ప్రతిరోజు వాక్యాన్ని అందించడానికి ప్రభు కృప చూపిస్తున్నారు. అందుకే ఈ ప్రభు స్తోత్రములు. మరి ఈరోజు వాక్య ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందామండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నా. మీ జీవ మాటల్ని, మీ సమాధానకరమైన సంగతుల్ని, ఆయన మీ దయగల మాటల్ని మాకు అందించండి. మమ్మల్ని మీరు బలపరచండి. యేసుక్రీస్తులోని జీవాన్ని ఎక్కువగా అనుభవించడానికి, ఆ స్వాస్థ్యమును స్వతంత్రించుకోవడానికి మీరే కృప చూపించండి. ఆత్మ ద్వారా సంగతులు బయలుపరచండి. నాయన ఉన్నతంగా మాతో మాట్లాడండి. నూతన తలంపులు అనుగ్రహించి మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని, వినువారందరికీ క్షేమ కలుగునాక నాకు క్షేమ కలుగునాకని నా తండ్రి ఆ వాక్యత అనుగ్రహించండి. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతం ఎత్తి చెప్పడానికి మీరే కృప చూపమని, ఆత్మీయ అందరి సహాయాన్ని నిండుగా మెండుగా అనుగ్రహించి మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు ప్రభువు నామం పేట ప్రార్థన చేసి ముందుకెళ్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి పిల్లలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగం చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక మరి 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాం. ఇందులో క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి అనే వాక్య భాగాన్ని చూస్తున్నాం. ఇక్కడ శరీరమందు అన్న చోట ఫుట్ నోట్లు ఏముంది? శరీరమందు, శరీర విషయంలో. ఇక్కడనే 3వ అధ్యాయం 18వ వచనంలో ఏముందంటే, దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. చూడండి, ఆయన మన అపరాధం నిమిత్తమై ఒక్కసారి అప్పగించబడ్డాడు. ఆయన ఒక్కసారి శ్రమ పొందాడు. సిలువలో మన కొరకు ఆయన అప్పగించబడ్డాడు. అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో శ్రమపడ్డాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారము ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును రుచి చూశాడు. కాబట్టి ప్రియులారా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. అయితే ప్రియులారా, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరును అట్టి మనస్సు గలవారే ఉండండి అని ఇక్కడ మరి పేతురు గారు చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. చూడండి, ఆయన పక్షమున మనం శ్రమపడడం అనేది మనకు అనుగ్రహించబడింది. గమనించండి ప్రియులారా, ఆదిమ సంఘకాలంలో సంఘానికి గొప్ప హింస కలిగింది. స్టెఫెను మరణము తర్వాత ఏం జరిగింది? అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫెను రాళ్ల చేత కొట్టబడి చంపబడ్డాడు 59వ వచనంలో. అయితే 8వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు ఏం జరిగింది? గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో యందు చెదిరిపోయారు కదా. పర్సిక్యూషన్ అనేది ముందర నుంచే ఉంది. అయితే క్రీస్తు విషయమైన శ్రమలు, నిందలు, అవమానాలు అనేవి మనకు అనుగ్రహంగా ఇవ్వబడ్డాయి. ప్రియులారా, క్రీస్తు కొరకైన శ్రమలు, సంఘము కొరకైన శ్రమలు మనకు అనుగ్రహంగా ఇవ్వబడ్డాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట చదువుకుందాం. 11వ అధ్యాయం
11వ అధ్యాయం 23వ వచనంలో చదువుతాను, మధ్యలోంచి చదువుతాను. 23వ వచనం మధ్యలోంచి. మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయాలు ప్రయాణంలోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వారిని ఆపదలోను ఉంటుంది. చూడండి, ఇంకా ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింత నాకు కల అన్నాడు. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఇవన్నీ కాకుండా సంఘాన్ని గూర్చిన చింత నాకుంది. అంటే క్రీస్తు కొరకు శ్రమపడుట అనేది అనుగ్రహంగా ఇవ్వబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో ఇలా ఉందన్నమాట. 15వ అధ్యాయం 10వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. అంటే పౌలు గారు దేవుని కృపను యూజ్ చేసుకున్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటే, నేను దేవుని కృపను వ్యర్థం చేసుకోను అంటాడు. కాబట్టి ప్రియులారా, ఆయన యూజ్ చేసుకున్నాడు. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపనే. ప్రియులారా, మనకు అప్పగించబడింది ఏంటంటే దేవుని కృపని ఉపయోగించుకొని ఆయన కొరకు శ్రమపడాలా, ఆయన పక్షాన పోరాడాలి అనేది మనం గమనించాలి. మనకు చాలా ఆధిక్యతలు ఉంటాయి, వాటన్నిటిని పక్కన పెట్టి మనం దేవుని కొరకు శ్రమపడటం అనేది మనం నేర్చుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాం. 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారం. 4వ వచనం. కావలయునంటే నేను శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చును. అంటే శరీరాన్ని నేను బేస్ చేసుకొని నాకున్న ఆధిక్యతల్ని బట్టి నేను విర్రవీగచ్చు, అతిశయించవచ్చు. కానీ అవన్నీ కూడా క్రీస్తు కొరకు శ్రమపడట కాదు, లేకపోతే క్రీస్తు కొరకు శ్రమపడే విషయంలో అవి మనకేమి కారణంగా ఉండవు అన్నమాట. కావలేనంటే శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చును, మరి ఎవడైనాను శరీరమును ఆస్పదం చేసుకున్న దలిచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకుంటాను. ఎందుకంటే నేను 8వ దినాన సున్నతి పొందాను, బెన్యామీను ఇశ్రాయేలు వంశవాడను, బెన్యామీను గోత్రము పుట్టిన హెబ్రీల సంతానమైన హెబ్రీయుడను నేను. ఇంకా ధర్మశాస్త్ర విషయంలో పరిచయుడను, ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై సంఘాన్ని అపరిమితంగా హింసించాను నేను. ధర్మశాస్త్ర విషయం వారిని నీతి విషయంలో అనిందుడను. అంటే చాలామంది పౌలు గారు ధర్మశాస్త్రాన్ని చక్కగా నెరవేరుస్తున్నావు, ధర్మశాస్త్రాన్ని నీవే టోటల్గా నెరవేరుస్తున్నావు కాబట్టి నువ్వు నీతిమంతుడివి అన్నట్టు ఒక ట్యాగ్ వచ్చింది పౌలు గారికి. ధర్మశాస్త్రము నీతి విషయంలో ఆయన అనిందుడిగా ఉన్నాడు. అయినప్పటికీ ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాకుండా విశ్వాసం వలన నీతి విషయంలో ఆయన అగుపడి నిమిత్తం అన్నాడు. చూడండి ఒకసారి 9వ వచనంలో, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాకుండా క్రీస్తునందరి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతిని గలవాడనై అగపడి నిమిత్తము అంటున్నాడు. దాని కొరకు ఏ విధము చేత నేను యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తిని అనుభవించాలంటున్నాడు. మృతుల్లో నుంచి నాకు పునరుద్ధానం కలగాలి అంటే రిజరెక్షన్ పవర్ని అనుభవించాలి. ప్రభు కొరకు బహుగా ప్రయాసపడాలి, ఆ పునరుద్ధాన శక్తితో మేము ప్రయాసపడాలి. నాకు తోడైంది దేవుని కృపనే, ఆ కృప గ్రేస్ ద్వారానే ముందుకెళ్ళాలి. ఆ పునరుద్ధాన బలము నాలో వినియోగించబడాలి, క్రీస్తు కొరకు శ్రమపడాలి అని పౌలు గారి తాత్పర్యం అన్నమాట. దానికి ఉన్న ఆధిక్యతను అన్నింటినీ కూడా ఆయన నష్టంగా ఎంచుకున్నాడు. ఇంకా అంటాడు, సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటగా ఎంచుకున్నాను అంటాడు. సమస్తాన్ని నష్టంగా పెంటగా ఎంచుకున్న పౌలు గారి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అందుకని ఇప్పటికే పట్టుకున్నామని, ఇప్పటికే గెలిచామని, ఇప్పటికే సంప్రసిద్ధి పొందామని కాకుండా వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగపడాలి. అయితే ఈ శ్రమపడే మనస్సు ఎట్లా వస్తుంది? మనస్సు ఎట్లా వస్తుంది అంటే ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, 22-23 వచనాలు. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలంగా
అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులు పవిత్రపరుచుకున్న ఎడలా అంటున్నాడు. అంటే ఏంటిది? సత్యానికి విధేయులవుతే, మన యుద్ధకు వస్తున్న వాక్యానికి మన విధేయత చూపితే, విశ్వాస వాక్యానికి ఏదైతే ఆమెనని పలికే వాక్యం ఉంటుందో, ఏదైతే ప్రమాణపూర్వకమైన వాక్యమో, ఏది వాగ్దాన రూపకంగా వాక్యం వస్తుందో ఆ వాక్యానికి మనము విధేయత చూపితే మన మనస్సు మారి నూతనపరచబడుతుంది. మనస్సు అంటే ఏంటిదంటే ఇక్కడ పేతురు భక్తుడు చెప్పాడు 1వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నాడు? కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని అంటున్నాడు. అంటే మనసు అంటే ఏంటిది? నడుము. ఎప్పుడైనా పని చేయాలంటే ఏం చేయాలి? మన నడుము స్ట్రాంగ్గా ఉండాలి. అర్థమవుతుందండి? నడుము స్ట్రాంగ్గా ఉంటే మనం ఏ పైన చేయగలుగుతాం. పూర్వకాలం మందు లేకపోతే ఇప్పుడు కూడా చూడొచ్చు, మనము వ్యవసాయ పనులు కానీ ఇంకా వేరే భారమైన పనులు చేసేవారు ఏం చేస్తారంటే నడుముకు ఒక తువాల్ లాంటిది కట్టుకుంటూ ఉంటారు. ఎందుకు? సపోర్టివ్గా. అంటే నడుము బాగుంటే ఒక వ్యక్తి స్ట్రాంగ్గా నిలబడగలుగుతాడు. పిల్లలు గమనించండి, ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్న సైనికులు నిలబడాలంటే వాళ్ళ నడుము గట్టిగా ఉండాలి కదా. ఇప్పుడు ఒక మాట చదువుకుందాం. నిర్గమకాండం 13వ అధ్యాయము, నిర్గమకాండం 13వ అధ్యాయము చూడండి, 18వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయము 18వ వచనం. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించెను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తు నుండి వచ్చిరి. చూడండి, వాళ్ళు ఎలా వచ్చారు? యుద్ధ సన్నద్ధులై వచ్చారు. యెహోవా సేనగా బయటకు వచ్చారు. వారు నడుము కట్టుకొని వచ్చారు. అర్థమవుతుందండి? ఆ విధంగా వారు యుద్ధ సన్నద్ధులై వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నడుము ఏం సూచిస్తుందంటే మన మనస్సు సూచిస్తుంది. మన మనస్సు ఎప్పుడు బలపరచబడుతుందంటే సత్యవాక్యానికి విధేయులవుట చేతనే అది ఆ మనసు కట్టబడుతుంది. ప్రియులారా గమనించండి, మనం ఒక ఎగ్జాంపుల్గా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం అండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. చూడండి, 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టదను. చూడండి, కాలేబు అనే వ్యక్తి మంచి మనస్సు. ఇతని గురించి రాయబడింది నిండు మనస్సుతో ఆయన అనుసరించాడు దేవుణ్ణి. ఎలా అనుసరించాడు? నిండు మనస్సుతో కూడా రాయబడ్డది. కాబట్టి నేను వాగ్దానం చేసిన దేశం, ఆ దేశంలో అతడు అడుగు పెడతాడు, అతని ప్రవేశపెట్టెదను అన్నాడు. అర్థమవుతుందండి? 14వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఏముంటుంది? యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవుడు ఇస్తానన్న వాగ్దాన దేశం ఏదైతే ఉందో అది పాలు తేనెలు ప్రవహించు దేశం. అయితే దాని వేగు చూడ్డానికి 12 మంది, ప్రతి గోత్రానికి ఒక ప్రధాని చొప్పున 12 ప్రధానుల్ని ఆ వేగు చూడడానికి పంపినప్పుడు 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. 2 మాత్రమే, కేవలం కాలేబు యెహోషువలు మాత్రమే మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు. ఏమన్నారు వాళ్ళు? ఇది మంచి దేశం అన్నారు. మిగతా వారు ఏమన్నారు? చూడండి, 13వ అధ్యాయము 32వ వచనం. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పారు. ఏంటది? మేము సంచరించి చూసిన దేశము తమ నివాసులను భక్షించు దేశం. అంటే ఏంటిది? అక్కడ ఉండే ప్రజల్ని తింటారట వాళ్ళు. భక్షించడం అంటే తినడం. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అంటే ఏంటిది? వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీ పెద్ద ఉందన్నమాట. చూడ్డానికి వారు బహు బలాఢ్యుల్లా ఉన్నారన్నమాట, ఉన్నత దేహుల్లా ఉన్నారు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూసితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. అంటే వాళ్ళ దృష్టికి వీళ్ళు ఎలా ఉన్నారంటే ఒక అలుపులుగా ఉన్నారు. పిల్లలు గమనించండి, బాలుడైన దావీదు గొలియాతు ముందర పలికిన మాటలేంటిది? సౌలు రాజుతో అంటాడు, జీవమగల దేవుని సైన్యం తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పడివాడు అంటాడు. అంటే జీవమగల దేవుని సైన్యం మనం. అర్థమవుతుందా అండి? దేవుడు చెప్పిన మాటను నమ్మి ఆ వాక్యం లోబడితే మన మనసు కట్టబడుతుంది, స్థిరపరచబడుతుంది. అప్పుడు దేవుని కొరకు శ్రమపడతాం. వీళ్ళు మనసును కృంగజేస్తున్నారు. వీళ్ళ మనసును కృంగజేస్తున్నారు. అందుకనే 14వ అధ్యాయంలో ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేడుస్తున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు, మేము ఐగుప్తులకు తిరిగి వెళ్తే బాగుంటుంది, ఒక నాయకుని ఏర్పరచుకొని అంటున్నారు వాళ్ళు. 4వ వచనంలో మనం నాయకుడిని ఒక నియమించుకొని ఐగుప్తుకు తిరిగి వెళుదాం అనుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళని గమనించండి, 2 మాత్రం మంచి సాక్ష్యం చెప్పారు, యెహోషువ కాలేబులు. వాళ్ళు ఏమన్నారంటే
చూడండి 9వ వచనం, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అవుతారు. వాళ్ళు మనం తినడం కాదు, వారు ఆ దేశం భక్షించు దేశం కాదు, వాళ్ళే మనకు ఆహారం అవుతారు. అసలు మనం ముందర వాళ్ళు ఎంత, అసలు యెహోవా మనకు దేవుడుగా జనులు ఎవరికైనా ఉన్నాడా, మన వంటి దేవుడు ఎవరికైనా ఉన్నాడా అన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు. వారు మనకు ఆహారం అవుతారు, వారి నీడ వారి మీద తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం భయపడకండి. నెక్స్ట్ చూడండి, ఆ విధంగా వాళ్ళు మంచి సమాచారం చెప్తున్నారు. ఎవరు వాళ్ళు? యెహోషువ కాలేబుతో అన్నాడు ప్రభు, ఏమన్నాడు? నేను ఆ దేశంలో అతన్ని ప్రవేశపెడతాను అన్నాడు. పిల్లలు గమనించండి, కుంగదీసే మాటలు అవి మనకు చెందవు ప్రియులారా. దావీదు అన్నాడు, ఈ ఫిలిస్తీన్ నిమిత్తము ఎవని మనసు కృంగ నిమిత్తం లేదు అన్నాడు. మన యుద్ధకు వస్తున్న వాక్యాన్ని మనం అంగీకరిస్తే ఆ సత్యవాక్యానికి, ఆ విశ్వాస వాక్యానికి మనం విధేయత చూపితే మనం నడుము కట్టుకొని ప్రభు కొరకు ప్రయాసపడగలుగుతాం. ప్రభు పేతురు గారితో ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం, యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెలుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అంటే యవన బలం అంటే నా సామర్థ్యాన్ని బట్టి నేను ముందుకెళ్తే వెళ్తాను, కానీ మా తర్వాత నా శక్తి అయిపోయిన తర్వాత, నేను ముసలివాడిని అయిన తర్వాత వేరొక నా నడుము కడతాడు. కాబట్టి ప్రియులారా, మన సామర్థ్యం ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వల్ల కలుగుతుంది. అందుకని పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలు ఏమంటాడంటే, ఆ బలాధిక్యం మామూలమైనది కాదు అంటాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు పౌలు గారికి తోడై ఉన్న దేవుని కృప, ఆయన కృప తన పట్ల ఉన్న కృప, దేవుని కృప నిష్ఫల కాలేదు. ఆయన కృపను యూజ్ చేసుకున్నాడు ఆయన. అర్థమవుతుందండి? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి అన్నమాట. 21వ వచనం, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. అంటే ఏంటిది? ఆ గ్రేస్ని యూజ్ చేసుకుంటాను నేను ఇందాక పునరుద్ధానం అని అన్నాను, ఇప్పుడు గ్రేస్ కృప అంటున్నాను. కృపను నిరర్ధకం చేసుకోవద్దు. మనం ఆయన పునరుద్ధాన శక్తిని మనం వినియోగించుకోవాలి. ఎందుకంటే మనం చనిపోయాం, మీరు క్రీస్తుతో కూడా మృతి పొందితే అన్నాడు కొలస్సీ 3:3లో. అంటే మన జీవం క్రీస్తునందు భద్రపరచబడి ఉంది. మనకు సహాయప్రాయ ఆయనే, మన ఎబినేజర్ ఆయనే. కాబట్టి ప్రియులారా, యెహోవా ఆయనే చూసుకుంటాడు. ఆయన మన పక్షాన యుద్ధం చేయవాడు. ఆయన యుద్ధం యెహోవాది. ఆయనే మన పక్షాన పోరాడతాడు. జస్ట్ మనం ఆయన ఇచ్చిన కృపని వినియోగించుకోవాలి. ఆయన రిజెక్షన్ పవర్ మనం అనుభవించాలి. ఏ విధము చేతనైనను మృతుల్లో నుంచి నాకు పునరుద్ధానం కలగవాలి అని అంటున్నాడు. ఆ పునరుద్ధాన శక్తి మనలో వినియోగించబడుతున్నప్పుడు మనం ప్రభు కొరకు ప్రయాసపడతాం. ప్రియులారా, రోమపత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 1వ అధ్యాయము 14వ వచనం. రోమా 1వ అధ్యాయం 14వ వచనం, గ్రీసు దేశస్తులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడని అంటున్నాడు. ఏ విషయంలో? సువార్త విషయంలో. అంటే నేను ఇప్పటికే సరిపోయిందని కాకుండా ఇంకా ప్రయాసపడాల్సి ఉంది. ఇంకా నా మీద ఆ భారం ఉంది. ఇంకా నేను సువార్త చెప్పాల్సి ఉంది. ఎందుకు ఇంతగా శ్రమపడే మనసు వచ్చింది? బికాస్ ఆఫ్ ద రిజరెక్షన్ పవర్. ఆయన రిజరెక్షన్ పవర్ని అనుభవిస్తున్నాడు. దేవుని కృప నిరర్ధకం చేసుకోవట్లేదు ఆయన. దేవుడేమో తనకు ఆ వాక్యాన్ని ఇచ్చి మహిమపరుస్తున్నాడు. ఆ వాక్యాన్ని బట్టి ఆయన ముందుకెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, దేవుడు మనకు వాక్యం ఇచ్చినప్పుడు మనం ముందుకెళ్ళిపోతాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఆ ప్రజలు మూర్ఖించి ముందుకెళ్ళిపోయారు. మేఘం కదలకుండానే, మోషే కదలకుండానే, మందసం కదలకుండానే ముందుకెళ్ళిపోయారు. వారు హొర్మా అనే ప్రాంతం దగ్గర నిర్మూలన చేయబడ్డారు. అంతేకాదు ప్రియులారా, ఎవరైతే వారిని కలవరపరిచారో, ఎవరైతే వారి సమాజంలోకి చెడ్డ సమాచారం తీసుకొచ్చారో ఆ 10 మంది కూడా వారు తెగుల చనిపోయారు వాళ్ళు, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో. కాబట్టి ప్రియులారా, మనం ఆయన మాట వినాలి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము
రెండవ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం అండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడను కానీ వారు వినిన వారితో విశ్వాసం గల వారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఏమైంది? ఆ వాక్యం వారిలో పనిచేయట్లే, కార్చిది కలిగించట్లే. ఎందుకంటే విన్నవాడితో కలిసి ఉండే సత్యవాక్యానికి విధేయత చూపలే వాళ్ళు. కాబట్టి విన్న వాక్యం ఏమైంది? నిష్ప్రయోజనం అయిపోయింది, అంటే పనికి రాకుండా అయిపోయింది. వాక్యం పనికి రాకుండా అయిపోతుందా? కాబట్టి వారు విన్న దాంతో వారు ఏకీభవించలేదు, మనసును పెట్టలేదు, వాక్యాన్ని అంగీకరించలేదు వాళ్ళు. కానీ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో వాళ్ళు ఏం చేశారంటే 2వ అధ్యాయము 12-13 వచనాలు. ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచక అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించుతుంది. అంటే చెప్పిన వాక్యం ఏదో ఉందో అది దేవుని వాక్యమే. ఎస్, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడే మాతో మాట్లాడాడు స్పష్టంగానే, వారు దేవుని వాక్యం అని అంగీకరించారు. ఆ తర్వాత ఏం జరిగింది 13వ వచనంలో అంటే చూడండి, ఇంకా దాని కింద కంటిన్యూషన్లో ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఏం జరిగిస్తుంది? కార్యసిద్ధి. అంటే మనం వినే విశ్వాస వాక్యము, వర్తమాన వాక్యము, వాగ్దాన రూపకమైన వాక్యము, ప్రమాణపూర్వకమైన వాక్యము, దేవుడు అయితే మనకు వాగ్దాన రూపకంగా ఇస్తున్నాడో అది మనం వింటే అది ఖచ్చితంగా కార్యసిద్ధి కలిగజేస్తుంది. అది ఖచ్చితంగా కార్యసిద్ధి కలిగజేస్తుంది. దేవుడు సూచక్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా పరిచయం ముందుకు తీసుకెళ్తాడు. అర్థమవుతుందండి? రోమపత్రిక 15వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చూడండి, 15వ అధ్యాయం 18వ వచనం అండి. 18వ వచనం ఎలాగనగా 15వ అధ్యాయం 18వ వచనం ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేత, నెక్స్ట్ క్రియ చేతను, గుర్తుల బలము చేతను, మహాత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించాడు అంటున్నాడు ఆయన. అంటే ఏంటిది? గుర్తుల బలం ఉన్నాయి, సూచక్రియలు ఉన్నాయి, మహత్కార్యాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ బలం పనిచేస్తుంది, అంటే పునరుద్ధాన శక్తి పనిచేస్తుంది. కాబట్టి ప్రియులారా, వాక్యం బలంగా వెళ్ళాలంటే, పరిచర్య బాగుగా జరగాలంటే, ప్రజలు అందరూ క్రీస్తును విశ్వసించాలంటే మనము ఆ రిజర్వేషన్ పవర్ని ఎక్కువగా మనము అనుభవిస్తూ ఉండాలన్నమాట. మన నడుము కట్టబడాలి. దానికి కారణం ఏంటంటే మన సత్యవాక్యానికి, వెల్లడవుతున్న వాక్యానికి మనం విధేయత చూపాలి. వారు విన్నవారితో కలిసి ఉండలేదు కాబట్టి విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైంది. అప్పుడు ఏం జరిగింది? వారి శవములు అరణ్యంలో రాలిపోయినాయి కదా ప్రియులారా. సో వాక్యానికి మనం విధేయత చూపాలి. మనం ఎంత నేర్చుకోవాలని ఆశపడతామో ప్రభు అంతగా నేర్పిస్తాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఇలా అంటాడు. చూడండి, ఇందును గూర్చి అంటే ఈయనను గూర్చి, అంటే క్రీస్తును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. వినుటకు మందులైతే వాటిని విశదపరచడం ఏమైంది? కష్టం. అంటే వినే ఆసక్తి లేదు. హృదయం క్రొవ్వి ఉంది, చెవులు మందగిల్లాయి. యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా ఈ ప్రజలు కళ్ళారా విని చెవులారా చూచి నా వలన చూసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము చివరి అధ్యాయము చూడండి, చివరి అధ్యాయము 28వ అధ్యాయం అండి, 26-27 వచనాలు. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూచుదురు కానీ కానరని ఈ ప్రజల యుద్ధకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందంగా విని కన్నులు మూసుకొంచున్నారు. కాబట్టి ఆ సంగతులు వారు ఎవరికి వచ్చినా కానీ వారి నిష్ప్రయోజనంగా ఉన్నాయి. అసలు సంగతులు రావట్లే, అయిపోయినాయి. మలాకి గ్రంథం నుంచి బాప్తిసం నుంచి యోహాను దాకా అసలు ఎలాంటి చీకటి కాలం అది. అసలు ఆ వాక్యం రాని ఆ కాలం ఏదైతుందో ప్రియులారా, అది బహు ఘోరం అనమాట. వాక్యం మన దగ్గర రాలేదనుకోండి, అసలు మనకు ఎటు వెళ్ళానో అర్థం కాదు, ఎటు తోచని పరిస్థితి అనమాట. ఒక మాట మీకు నేను చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్గా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 1
ఒక మాట ఏముంటుందంటే సౌలుతో దేవుడు మాట్లాడినప్పుడు అతడు ఊరిమి ద్వారానైనాను, తుమ్మిమి ద్వారానైనాను, స్వప్నం ద్వారానైనాను పోయేసరికి అతడు కర్ణపిశాచుల దగ్గరికి వెళ్తాడు. అంటే దయ్యముల బోధ దగ్గరికి వెళ్తున్నాడు. ప్రియులారా గమనించండి, ఈ దినం కూడా ప్రభు మనతో మాట్లాడకపోతే మన జీవితాలు చీకటి బ్రతుకులే. ఎందుకంటే ప్రభు అన్నాడు యోహాను సువార్త 6:63 నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు. ఆ మాటలు శక్తిగల మాటలు. ఆ మాటలు మనలో పునరుద్ధరణ శక్తి వినియోగించబడడానికి కారణమవుతాయి. పౌలు గారు 12 మంది తక్కిన శిష్యులతో ఏమంటాడంటే, మీరును వెళ్ళవల్లని ఉన్నారంటే పేతురు ఏమంటాడు, ప్రభువా ఎక్కడికి వెళుదాము, నీవే నిత్యజీవం గల మాటలు గలవాడు అంటాడు. ఆయన మాటలు నిత్యజీవం గల మాటలు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ప్రభు యెషయా గ్రంథం తెరిచి మాట్లాడతాడు. మీకు ఇప్పుడు ఇత్తవస్త్రం ప్రకటించబడుతుంది, నేడు ఈ వాక్యం, ఈ లేఖనం మీ వినికిడిలో నెరవేరిందంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే అసలు ఆయన నోటి నుంచి వస్తున్న దయగల మాటలకి వారు ఆశ్చర్యపడతారు. ప్రభు మాటలు మన ఆదరిస్తాయి. ప్రభు వాక్యం ఏదైతే ఉందో వర్తమాన వాక్యము, ప్రభు మనతో నేరుగా మాట్లాడితే ఒక ఆత్మ నడిపింపున్న సేవకుని ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం మన లోపల కార్యసిద్ధి కలిగేస్తుంది. అర్థమవుతుందండి. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. 1వ అధ్యాయంలో ఒక మాట చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం, క్షమించండి, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము చూడండి 28-29 వచనాలు. ప్రతి మనుషుల్ని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్తమైన విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషులకి బుద్ధి చెప్తున్నాం, ప్రతి మనుషులకి బోధిస్తున్నాం, ఆయనను ప్రకటిస్తున్నాం, క్రీస్తునే ప్రకటిస్తున్నాం. అయితే అందు నిమిత్తం నాలో బలంగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తి. అంటే మనలో ఆయన క్రియాశక్తి ఏం కావాలి? కార్యం చేయాలి. బలంగా ఆయన క్రియాశక్తిని బట్టి మనం పోరాడాలి. ఆయన కృపను బట్టి మనం ముందుకెళ్ళాలి. ఆయన పునరుద్ధరణ శక్తిని వినియోగించుకోవాలి. ఎలా అంటే ముఖ్యంగా యేసుక్రీస్తు గురించి మనం వినాలి. ఈ పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. ఏంటిదంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 17వ వచనం, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడి ఉన్నందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా మహాత్మ్యం ఎట్టిదో, నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం, అంటే క్రీస్తును లేకుంటలో ఆయన ఉపయోగించిన బలాతిశయం ఎటువంటిది, ఆయన పునరుద్ధానం శక్తి ఎటువంటిది, దాన్ని ఎరుగు నిమిత్తం అన్నాడు. అంతేకాదు విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం, అంటే విశ్వసించిన మనలో కూడా తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వాన్ని ఆయన కనపరుస్తాడు. ఆ పునరుద్ధాన శక్తిని, ఆ గ్రేస్ని ఆయన కనపరుస్తాడు. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందామండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 20వ వచనం, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి, ప్రభువు వారికి సహకారుడై ఉండి. చూడండి, ప్రభు వారికి సహకారుడై ఉన్నాడు. వెనువెంటనే జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యం స్థిరపరుస్తాడు. అంటే ప్రభు వారి సహకారుడిగా ఉన్నాడు. వెనువెంటనే సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. అసలు సూచక్రియలు ఇక్కడ ఫుట్నోలో చెప్పాడు, వెంబడిస్తున్నాయి. అంటే అంత గొప్పగా పరిచర్య విస్తరిస్తుంది. ప్రభు వాక్యం స్థిరపరచబడుతుంది. ప్రియులారా గమనించండి, ఈ కృప ప్రబలాలి. అనేకులు వాక్యం వినాలి, అనేకులు సువార్తను అంగీకరించాలి. వెల్లడవుతున్న విశ్వాస వాక్యానికి వాళ్ళు విధేయత చూపాలి. వారి మనస్సు బలపరచబడాలి, నిలబడాలి. మనస్సు యుద్ధ సన్నద్ధుగా ఉండాలి. వాళ్ళు యుద్ధ సన్నద్ధుగా ఉండి ప్రభు కొరకు శ్రమ పడాలి. అది అనుగ్రహం మనకి ఇవ్వబడింది. దానికి ఏముంది ప్రయోజనం అంటే ప్రభు రాబోతున్నాడు. ఆయన న్యాయపీఠం దగ్గర మనకు ఏముంది అంటే బహుమానం ఉంది. ప్రియులారా, గొప్ప బహుమానం ఉంది. కాబట్టి ప్రియులారా, ఆ బహుమానాన్ని అపహరించాలని కొందరు ఉన్నారు, కలవరపరిచే వాళ్ళు. వారి బోధన మనం ఖండించాలి. ముఖ్యంగా మన మనస్సాక్షిని అపవిత్రపరిచే వారిని మనం కనిపెడుతూ ఉండాలి. క్రీస్తునందు మనం ఏమై ఉన్నామనే విషయాన్ని దాచిపెట్టి చేసే ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అవి ధర్మశాస్త్ర ఉపదేశాలు. అవి మన నీతిమంతులు అవ్వడానికి చేసే ఉపదేశాలు అవి. కానీ ఆల్రెడీ ప్రియులారా మనం నీతిమంతులం అయ్యాం. నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించును, హబక్కూకు 2:4. మరి విశ్వాస మూలంగా జీవించాలంటే విశ్వాస వాక్యం మన దగ్గరికి రావాలి. మీరు ఒక మాట్లాడుతూ చెప్పండి, మనం రక్షణ పొందుకున్నప్పుడు మనం ఏమని తీర్మానం చేస్తాం?
అదేమి చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ హృదయంలో నీ నోట ఉంది కదా. అంటే హృదయంలో విశ్వసించాం, దేవుని వద్ద మన ఇద్దరికి వచ్చింది, హృదయంలో విశ్వసించాం, నోటితో ఒప్పుకున్నాం. అట్లానే విశ్వాస వాక్యం ఏదైతే ఉందో, మన ఇద్దరికి వచ్చే వర్తమాన వాక్యం ఏదైతే ఉందో దాన్ని మనం హృదయంలో విశ్వసిస్తాం, నోటితో ఒప్పుకుంటాం. అంటే ఆమెనని చెప్పచ్చు. ఒక సపోజ్ ఒక వాక్యం ఒక వాగ్దానం రిలీజ్ అయింది అనుకోండి, దాన్ని మనం ఏం చెప్పాలి? ఆమెనని చెప్పాలి. కానీ ఒక ఆజ్ఞ చెప్తే, సపోజ్ ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో నీ పొరుగువాన్ని ఏదియో ఆశించవద్దు అని ఆజ్ఞ ఉందండి. దానికి మనం ఆమెనని పలకగలమా? పలకలేం కదా. కానీ క్రీస్తు యేసునందున్న వాగ్దానాలు, కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఏముందంటే చూడండి, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నాయి. అవును, ఆమెన్ అన్నట్టుగానే ఉన్నాయి. అంటే వాగ్దానం వస్తే కృప కలుగును కాకంటే ఆమెనని చెప్తాం, దేవుని నిన్ను ఆశీర్వదించును కాకంటే ఆమెనని చెప్తాం, దేవుని నిన్ను బలపరచును కాకంటే ఆమెనని చెప్తాం కదా. దేవుని నీకు గ్రహింపు యొక్క సకలైశ్వరం ఇచ్చును కాకంటే ఆమెనని చెప్తాం. అంటే ఈ వాగ్దానాల విషయంలో మనం ఏం చెప్తాం అంటే ఆమెను చెప్తాం, మనం కన్ఫ్యూజ్ చేస్తాం. అర్థమవుతున్న ప్రియులారా? నిర్గమకాండ 3వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే ఆయన ఉన్నవాడు అనువాడు, అంటే ఆయనే ఆమెనని చెప్తున్నాడు. ఇక్కడ వాగ్దానాలు ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి మరియు దేవునికి మహిమ కలుగు నిమిత్తం అవి నిశ్చయములై ఉన్నవి. ఇక్కడ కింద అంటాడు ఆమెన్ అని ఉన్నవి. అంటే దేవుడు వాగ్దానాలు ఇచ్చే ముందు ఆయన పలికి ఇస్తున్నాడు ఆమెన్ అని. మీరు విశ్వసించి పలకండి, పొందుకుంటారు. కాబట్టి ప్రియులారా, ఏదైతే వాగ్దాన రూపకమైన వాక్యం వస్తుందో, విశ్వాస వాక్యం వస్తుందో, ప్రమాణపూర్వకమైన వాక్యం వస్తుందో, ప్రమాణపూర్వకమైన వాక్యం ఏంటంటే దేవుడు ప్రమాణం చేసి వాగ్దానం స్థిరపరుస్తున్నాడు. గమనించండి, ప్రమాణం చేసి వాగ్దానాన్ని స్థిరపరుస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట చదువుకుందాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 6వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం అండి. ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైందని ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనపరచవలని ఉద్దేశించిన వాడే తాను అబద్ధం ఆడజాలని నిశ్చయమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టకు శరణాగతులమైన మనకు బలము ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. చూడండి, దేవుడు ఇచ్చే వాక్యాన్ని ఆయన ప్రమాణపూర్వకంగా ఇస్తున్నాడు, దృఢపరుస్తున్నాడు. ఎందుకంటే శరణాగతులం మనం, అయ్యా మాకు దయచేయి ప్రభువా అని శరణాగతులం అయ్యాం మనం. దాని కొరకు మనం నిరీక్షణ పెట్టుకొని మనం ఎదురు చూస్తున్నప్పుడు మన ఎదుట ఉంచమని నిరీక్షణ చేపట్టకు మన శరణాగతులుగా ఉన్నాం. దానికోసం దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆ వాగ్దాన విషయంలో దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, దృఢపరుస్తున్నాడు. కాబట్టి అది ప్రమాణపూర్వకమైన వాక్యం అయితే, అది వాగ్దాన రూపకమైన వాక్యం అయితే, మీదటి కాలమునకు మరలా వచ్చదము సారాకు కుమారుడు పుట్టును అన్నారు వాళ్ళు దేవదూతలు కదా. అది వాగ్దాన రూపకమైన వాక్యం నెరవేరిందా లేదా? వర్తమాన వాక్యం కూడా కార్యసిద్ధి కలిగేస్తుంది. ఇంతకుముందు మనం తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనం చూస్తాం. అది వాగ్దాన రూపకమైన వాక్యం ఉండాలా, అది విశ్వాస వాక్యమై ఉండాలా, అది మా ఎదుట మన హృదయంలో మన నోట ఉండాలి, అది మన సమీపంగా ఉండాలి, నెక్స్ట్ ప్రమాణపూర్వకంగా వాక్యంగా ఉండాలి. ఈ వాక్యానికి మనం విధేయులవుతే, ఆ సత్యానికి విధేయులవుతే మన మనస్సు స్థిరంగా ఉంటుంది ప్రియులారా. మన మనస్సు స్థిరంగా ఉంటే మనము ఎక్కువ ప్రభువును ప్రయాసపడగలుగుతాం. ఈ విధమైన శ్రమలు మనకు అనుగ్రహించబడ్డాయి. అయితే మరొక శ్రమలు ఉన్నవి ఏంటిదంటే శరీర సంబంధమైన శ్రమలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఇక్కడ చూడండి 28వ వచనంలో చివర్లో 28వ వచనంలో అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండా వాళ్ళని కోరుచున్నాను. అంటే శరీర సంబంధమైన శ్రమలు ఏంటంటే యేసుక్రీస్తులో ఉన్న జీవాన్ని అనుభవించకుండా, క్రీస్తులో ఉన్న సర్వసంపూర్ణత అనుభవించకుండా, క్రీస్తు వైపు చూడకుండా, దేవుని వాక్యం నిర్లక్ష్య పెట్టి, విశ్వాస వాక్యం నిర్లక్ష్య పెట్టి మన సామర్థ్యాన్ని బట్టి ముందుకెళ్తున్నప్పుడు వచ్చే శ్రమలు శరీర సంబంధమైన శ్రమలు. ఒక మాట చెప్తాను, గమనించండి. వాక్యం మన దగ్గర రాకపోతే మన చింత కూడా వెళ్ళిపోతాం, మన నిరీక్షణ లేకుండా అయిపోతాం. మనము నిరీక్షణ చేపట్టడానికి శరణాగతులు ఉండం. మన సామర్థ్యాన్ని బట్టి మనము వెళ్ళిపోతాం, మన ఫ్లెష్ మీద మనం కాన్ఫిడెంట్ కలిగి వెళ్ళిపోతాం. అలాంటప్పుడు మనం శరీర సంబంధమైన శ్రమల్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 35వ వచనంలో మీకు ఉరియొడ్డ వల్లని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనలో ఉండాలి, అంటే నడుము కట్టుకొని ఉండాలి.
తొందరేమీ లేక ప్రభు సన్నిధాన వర్తనలై ఉండవాలని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను. అంటే ప్రభు సన్నిధాన వర్తనలై ఉండాలా, ప్రభు సన్నిధిలో గడపాలా. ఎప్పుడు గడుపుతామంటే శరీర సంబంధమైన శ్రమ లేకుంటే గడుపుతాం. అంటే ఎలాంటి గొడవలు లేకుండా, వివాదాలు లేకుండా, ఎలాంటి ఒక విశ్రాంతి లేని పరిస్థితి ఏదో ఉందో ఆ పరిస్థితిలో మనం వాక్యం వినలేం, ప్రభు సన్నిధి రాలేం, ప్రభు సన్నిధిలో మనం చేరి వాక్యాన్ని శ్రద్ధగా వినలేం, ప్రభు సన్నిధాన వర్తనలో ఉండలేం. మనం అప్పుడు మనం యోగ్య ప్రవర్తన కలిగి ఉన్నట్టు కాదు. ఇక్కడ యోగ్య ప్రవర్తన రాశాడు కదా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇలా రాశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో చివరిగా ఉంది. 5వ వచనం చివరిలో, మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసంను చూచి ఆనందించుచున్నాను. ఇక్కడ యోగ్యమైన ప్రవర్తన అనే చోట కిందేముంది చూడండి. యుద్ధ సన్నద్ధులై నిలుచుట అంటే ఏంటిది? నడుము కట్టుకొని. నిర్గమకాండం 12వ అధ్యాయంలో పస్కా బలి పశువుని వధించినప్పుడు ప్రభు ఏమన్నాడు? మీరు చెప్పులు తొడుక్కోండి, మీరు నడుము కట్టుకోండి అన్నాడు కదా. ప్రియులారా, మన ప్రభు ఏదో సమీపంగా వస్తున్నప్పుడు ప్రభు వాక్యం నేర్చుకోవాలనే మనసు మనకు కలిగి ఉండాలి. వారు వినుటకు మందులైనందున వారికి ఇంక ఏ సంగతులు చెప్పబడట్లే. మనం ఎంత ఎక్కువ వాక్యము వింటూ ఉంటే అంత ఎక్కువ దేవుడు మనం వాక్యం ద్వారా మహిమపరుస్తాడు. వాక్యం ఇచ్చి మహిమపరుస్తాడు ఆయన మనల్ని. కొరింథీ పత్రిక 2వ అధ్యాయం ఉంటుంది, మొదటి పత్రికలో. వీటి మన మహిమ నిత్యం అప్పగిస్తున్నాడు, మన మహిమ కొరకు. కాబట్టి ఆ సంగతులు వచ్చినప్పుడు మనం వాటిని భద్రపరచుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి. పేతురు ఏమంటున్నాడంటే, ఈ సంగతులను జ్ఞాపకం చేస్తున్నాను, మేము రేపాలని ఆయన భద్రపరుచుకున్నాడు సంగతుల్ని. మనం వాక్యాన్ని ఎక్కువ వినాలి, నేర్చుకోవాలి, సమకూర్చుకోవాలి వాక్యాన్ని. ఇది కోతకాలం, ఎంత వాక్యం సమకూర్చుకుంటే అంత బెనిఫిట్స్ మనకి. రాబో కాలానికి మంచి పునాది ఇప్పుడే వేసుకోవాలి. రేపు ఎలాంటి పరిస్థితులు వస్తే మాకు తెలియదు, కానీ ఆ కరువు కాలంకి ముందే మనం వాక్యం సమకూర్చుకోవాలి. యోసేపు ఉన్నాడు, ఆయన ఏం చేశాడు? 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు ఉన్నాయి, 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండు కాలములు. ఆ సమృద్ధిగా పంట పండు కాలంలో వాక్యాన్ని సమకూర్చుకున్నాడు ఆయన, దాన్ని సమకూర్చాడు. ఆ కాలంలో ప్రజలందరికీ ఆయనే ఆహారం పెట్టేవాడిగా అయ్యాడు. కాబట్టి పిల్లారా, వాక్యం ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉండాలి, వాక్యం నేర్చుకోవాలి, అనేక రిఫరెన్సెస్ మన నోటి నుండి రావాలి, వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇదే దైవభక్తి సాధకం అంటే. తిమోతి ఏమంటాడు? వీటిని మనస్కరించు, వీటిని సాధకం చేసుకో అంటాడు. వాక్యాన్ని భద్రపరుచుకునే మనసు మనకుంటే ప్రభు మనతో ప్రతిసారి మాట్లాడుతూ ఉంటాడు, కృత రెవల్యూషన్ మనకి ఇస్తూ ఉంటాడు. అది శ్రమపడే మనసు ఆయుధంగా ధరించుకోవాలి. మరొక మాట ప్రియులారా, ఈ శరీర సంబంధమైన శ్రమలు ఏవైతే ఉన్నాయో అంటే మన ప్రభు సన్నిధిలో ఉండనీయం అన్నమాట. అయితే మనం ఎప్పుడైతే చింతకుండా వెళ్తామో, క్రీస్తులో ఉన్న మన ప్రాపర్టీని మనం విరగకుండా, మన స్వాస్థ్యాన్ని విరగకుండా, మన సామర్థ్యం బట్టి ముందుకెళ్ళాలి, మన క్రియల్ని బట్టి మేము జీవించాలనుకునే వ్యక్తి చింతకుండా వెళ్తాడు. మార్త కూడా అనేక పనుల గురించి విచారించి తొందరపడుతుంది. ఆమె విచారం ఎందుకుంది? తమ స్వశక్తిని ఆధారపడుతుంది, ఆమె తన సొంత శక్తిపైన ఆధారపడుతుంది, చింతకుండా వెళ్తుంది. పిల్లలు గమనించండి, ఆయన మన చింతలని భరించాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, లక్ష్య పెడుతున్నాడు. ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు, లక్ష్య పెడుతున్నాడు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గల వారు మెలకువగా ఉండి కోతకాలంలో మన వాక్యం సమకూర్చుకోవాలి ప్రియులారా. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించిన సింహం వలె ఎవరిని మిరుగుదునా అని తిరుగుతున్నాడు వాడు. మరి మన ఈ శరీర సంబంధమైన శ్రమలో ఉన్న వారు ఏం చేస్తున్నారు? వారి నోట్లోకి వెళ్ళిపోతున్నారు అట్లా వాక్యం వినకుండా. లోకమందున్న మీ సహోదరులందు ఇట్టి శ్రమలే నెరవేర్చున్నవి. కాబట్టి అవి మీకు కలగకుండా, అవి మీకు జరగకూడదు. ఆ శ్రమలో విశ్వాసి శ్రమల్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. విశ్వాసి ఎవరు? క్రీస్తులు తండ్రి కలిగిన వాటన్నిటికీ ఆయన వారసుడు. ఆయన పెద్ద కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత చిన్నవానికి జరిగిన వైభోగాన్ని చూసి ఏమంటున్నాడు? నేను నా స్నేహితులతో సుఖించినట్లు ఒక మేక పిల్ల కూడా నాకు ఇవ్వలేదు ఎప్పుడంటే, కుమారుడు నావన్నీ నీవు కాదా అన్నాడు తండ్రి. కాబట్టి ఆ పరలోక తండ్రి ధననిధులు అన్నీ కూడా మనవే. ఆ ప్రాపర్టీ, ఆ స్వాస్థ్యము, ఆ సమస్త భూమి నాదే అన్నాడు కదా, అంత మనదే. అది మనం పొందుకోవాలి. అదంతా క్రీస్తులో ఉంచాడు, పరిశుద్ధాత్మలో తెలుసుకుంటూ వాటిని పొందుకోవాలి మనం. అది మనకు అప్పగించబడిన బాధ్యత, అది మన పరిచయంలో ఉంది. పిల్లలు గమనించండి, అది తెలుసుకోవాలి. ఆ సత్యవాక్యాన్ని మనం వినాలి. ఆ జుంటెత్తిన ధారలు మనం అనుభవించాలి. ఆ సత్యాన్ని విధులవుతే మన మనస్సు కట్టబడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం ప్రారంభంలో తీసుకున్న వచనంలో ఇంక మాట ఏముందంటే,
మీరు పాపంతో జోలిక ఏమీ లేక ఉండు అన్నాడు కదా. ఇప్పుడు మనుజాసాన్ని విసరిస్తే చాలామంది పాపపు ఆలోచనల్ని జయించాలంటే దేవుని సంబంధమైన కార్యాల్లో ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారు. అంటే ఏంటిదంటే ఈరోజు మీటింగ్ ఉందనుకోండి, స్టేజ్ డెకరేషన్ కానీ, మైక్ సెట్టింగ్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ సెట్టింగ్స్ కానీ, అందులో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతే ఆ టైంలో నాకు ఆ ఆలోచనలు రావనుకుంటున్నారు. ప్రియులారా, అలా కాదండి. పరిశుద్ధమైన ఆలోచనలు పరిశుద్ధత ఫలించడం అనేది దేవుని మూలంగా కలగాలి, అది ఆత్మ మూలంగా కలగాలి. అంతేగాని నువ్వు దేవుని సంబంధమైన కార్యాల్లో ఉంటే నీ క్రియలను బట్టి నువ్వు పరిశుద్ధత ఫలించలేవు. పరిశుద్ధత అనేది ఫలము. రోమపత్రిక 6:22 ప్రకారం పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం అని కలగాలి. అది కలిగితేనే ప్రభు మనం వాడుకుంటాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. ప్రభు మనతో మాట్లాడాలంటే పరిశుద్ధత ఫలించాలి. మనం ప్రత్యక్షత ఇస్తాడు. మనం ప్రత్యక్షతను బట్టి ముందుకు వెళ్తాం, ప్రభు గారు ప్రయాసపడగలుగుతాం. నాలో బలంగా కార్యశక్తి కలగజేవి ఆయన క్రియాశక్తి అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన రిజరక్షన్ పవర్ని మనం ఎక్కువ అనుభవించాలి. ఏ విధము చేత నేను మృతుల్లో నుంచి నాకు పునరుద్ధానం కలగవల్లని అన్నాడు. ఏ సమస్య వచ్చినా కానీ అందులో రిజరక్షన్ పవర్ని మనం అనుభవించాలి. మీరు అనుభవించుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం. మీరు వినుటకు మందులు కాకుండా, మత్తులుగా కాకుండా వాక్యాన్ని విని మెలకుగా ఉండండి. ఆ వాక్యానికి విధేయత చూపండి. వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకోండి. ఎందుకంటే ఏ వాగ్దానం ఎప్పుడు వస్తుందో ఆ వాగ్దానం మనం పట్టుకోవాలి. ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రతి వాగ్దానం మన కొరకే. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏముంటుందంటే, అబ్రహాముకును అతని సంతానములకును అనేక వాగ్దానములు చేయబడ్డాయి. మనం అబ్రహాం సంతానం కాదా? గల్తీ పత్రికలో చెప్పిన ప్రకారము మనం అబ్రహాం సంతానమే. విశ్వాస సంబంధులు అందరూ అబ్రహాం సంతానమే. శరీరాన్ని బట్టి పుట్టిన వారు కాదండి, వాగ్దానాన్ని బట్టి పుట్టిన వారే సంతానం. ఇస్సాకు వలన అనేది నీ సంతానం అనబడి అన్నాడు. ఇస్సాకు ఎలా పుట్టాడు? వాగ్దాన రూపకమైన వాక్యాన్ని బట్టి పుట్టాడు. మనం ఎలా పుట్టాం? ఇదిగో భూలోక వంశంలన్నీ నీ యందు ఆశీర్వదించబడును. అంటే నీ సంతానం అందు ఆశీర్వదించబడు. నీ సంతానం అంటే అన్యజనులందరూ, భూలోక వంశాలు. అంటే అబ్రహాం ఎలా నీతిమంతుడు అయ్యాడో మనం కూడా ఆ ప్రాసెస్ నీతిమంతులం అయ్యాం. కాబట్టి అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు, మనం కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాం. అదే ప్రాసెస్లో నీతిమంతులం అయ్యాం. కాబట్టి ఇప్పుడు వాగ్దానం బట్టి పుట్టిన కుమారులు మనమే. కాబట్టి పిల్లారా, మనకు వాగ్దానాలు ఉన్నాయి. ప్రతి వాగ్దానం మనం నమ్మాలి, ప్రతి వాగ్దానం పొందుకోవాలి. వారు వినిన వారితో కలిసి ఉండాలి. కాబట్టి విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనం అయిపోయింది. పౌలు కృపను వినియోగించుకున్నాడు, నిర్ధకం చేసుకోలేదు. ఆయన పునరుద్ధాన శక్తితో ముందుకెళ్ళాడు. మీరు చూడండి, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో శిష్యులు పేతురు యోహాన్లు ఆయన పునరుద్ధానాన్ని గురించి బలంగా ప్రకటించారు. ఎందుకంటే ప్రతి విషయంలో మన పునరుద్ధాన శక్తి మనం వినియోగించుకోవాలి. ఫిలిప్పుల అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో కూడా ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు, యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించారు. వారు ధైర్యంగా ఎంత ప్రకటించారు? అంత పరిష్కృష్ణ ఉన్న టైంలో. ఎందుకంటే అంతకుముందు అధ్యాయంలోనే స్టెఫెన్ మరణించాడు, గొప్ప హింస కలిగిన సంఘంలో. కేవలం ఆ శక్తిని బట్టి, ఆ గ్రేస్ని బట్టి, కృప ప్రభులాల ప్రియులారా, అటు కృప మీ అందరికీ. మరి వాక్యం వినే చెవులు, వాక్యాన్ని సమకూర్చుకునే కృప, వాక్యాన్ని ఇంకా లోతుగా గ్రహించే కృప ప్రభు మీకు సమృద్ధిగా దయచేయను గాక. మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ సమయంలో మరి విన్న వాక్యాన్ని బట్టి మిమ్మల్ని బట్టి ప్రభు స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రార్థన చేసి మనం కూడిక ముగింపు చేసుకుందాం. చిన్నమాట కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ కూడికని మనం ముగింపు చేద్దాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి, నాయన ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యం మా ప్రియులందరి జీవితాల్లో గొప్ప మేలులు జరిగించును గాక. నాయన వాక్యం వింటేనే మాకు మేలు ప్రభువా. వెల్లడవుతున్న సత్యవాక్యం, విశ్వాసవాక్యం, ప్రమాణపూర్వకమైన వాక్యం, వాగ్దాన రూపకమైన వాక్యం ఏది ఉందమ్మా ప్రభువా, అది మా జీవితాల్లో గొప్ప కార్యం జరిగిస్తుంది. వాటి విషయంలో మేము నిర్లక్ష్యం చేయకుండా నాయన ఏనాటి మన్నా ఆనాడు కూర్చుకునే కృప అనుగ్రహించండి. వాక్యాన్ని ఎప్పుడు వస్తుందో అప్పుడు మేము కూర్చుకునే కృప అనుగ్రహించండి. నాయన రాబో కాలానికి మంచి పునాది ఇప్పుడే వేసుకునే కృప అనుగ్రహించండి, బలపరచండి. ఇవి పరలోక సంగతులు ప్రభువా, అది మా జీవానికి కూర్చిన సంగతులు, నాయన మమ్మల్ని విశ్రమింపజేసే సంగతులు ప్రభువా. అవి దయగల మాటలు, మా కృపగల మాటలు నాయన, అవి క్షేమాభివృద్ధి కలిగజేస్తాయి, దాన్ని మమ్మల్ని ఆదరిస్తాయి. కాబట్టి వాటి విషయం నిర్లక్ష్యం చేయకుండా నాయన కృప చూపించండి. ఇంతవరకు వాక్యమైన ప్రియులందరూ మీరు దీవించి బహుగా ఆశీర్వదించండి. మీ ఆత్మ నాకు సమృద్ధిగా కలిగజేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ, సమస్త మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు ప్రభువు నామంలో ప్రార్థన చేసి ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క వర్తమానం ముగిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. మరొకసారి విన్న ప్రియులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.